ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మగవారి హక్కుల కోసం పురుషులు ధర్నా చేపట్టారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ పేరుతో సేవ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది పురుషులు, పలువురు మహిళలు పాల్గొన్నారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ సంస్థకు భార్య బాధితుల సంఘం మద్దతు తెలిపింది. పురుషులకు కూడా ప్రత్యేక చట్టాలు తేవాలని, ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మగవారి హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వినూతన ప్రదర్శన చేపట్టారు. కొంత ఆందోళన కూడా చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరిట ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం, ఎందుకు ఈ ఆందోళన అనేది. సరే, ఏం చెప్తారు దీని ద్వారా, ఏంటి ఆందోళన? మీ అందరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీ అందరం గ్యాదర్ అయ్యామండి. డిఫరెంట్ ఆర్గనైజేషన్ మీ అందరం గ్యాదర్ అయ్యాం. ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సత్యాగ్రహం తలపెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే పురుషులకు కూడా ఒక కమిషన్ కావాలి. ఎందుకంటే ఏ చట్టాలు అయితే లేడీని ఉద్దేశించి డిజైన్ చేశారో అవే చట్టాల వల్ల తోటి అక్క చెల్లులు, మదర్ ఇన్ లా వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చట్టం అన్నది ఎవరికి చట్టం కాదు, సమానంగా చూడాలి. లేడీకి ఒకలా, జంటకు ఒకలా కాకుండా అందరికీ ఈక్వల్గా చూడాలి. ఎవరు తప్పు అయితే వాళ్ళు శిక్షించాలి. అది మన ప్రధాన ఉద్దేశం. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు మీరు? ప్రతి అంశంలో కూడా ముందుంటారు, ఫైట్ చేస్తుంటారు కదా. ఈ రోజు దీనికి మద్దతు తెలిపారు, ఎట్లా ఉంది, ఏం డిమాండ్ చేస్తారు మీరు కూడా? ఈ 376 చట్టాన్ని యూజ్ చేసుకొని, పోక్సో చట్టాన్ని కూడా యూజ్ చేసుకొని ఎంత దారుణమైన కేసులు పెడుతున్నారు. మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మధ్య మనం కోర్టు సినిమా కూడా చూసాం. 5 ఏళ్ళు లవ్లో ఉండి తర్వాత సడన్ గా ఒక రోజు వచ్చి నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెడుతున్నారు. ఇది 376 సంబంధించి. ఇది 493. ఈ చట్టం ఎంత దారుణం అంటే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని లివింగ్లో ఉన్న తర్వాత ఒక రోజున అమ్మాయి కనుక బ్రేకప్ చేసి వెళ్ళిపోతే నోరు మూసుకొని ఉండాలి, ఏమీ అడగకూడదు. వాడు కావాలంటే సూసైడ్ చేసుకోవచ్చు తప్ప వాడికి వేరే ఆప్షన్ లేదు. అదే కనుక అబ్బాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే అమ్మాయి ఇతని మీద కేసు పెట్టి 493 సెక్షన్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టిందట. ఇది రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు. ఒక్క 4 రోజుల క్రితం అతుల్ సుభాష్ చనిపోతే ప్రపంచం అంతా మాట్లాడింది, దేశం అంతా మాట్లాడింది. మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఒక సైంటిస్ట్, ప్రముఖ సైంటిస్ట్, ఆయన ఫార్మా కంపెనీలో ఆయన భార్య వేధింపులకి విడాకులు తీసుకునే స్టేజ్లో ఉండి తన 5-6 ఏళ్ల కూతుర్ని చూడడానికి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి పుట్టినరోజు నాడు కనీసం కూతుర్ని చూసుకొని ఇవ్వకుండా అతను బయటికి తోసేసి గెంటేసి అతని మీద కేసులు పెడితే హైదరాబాద్కి వచ్చి విషం తాగి బలవంతంగా చచ్చిపోయాడు. 4 రోజులైంది. ఆయన ఆ చివరి వాంగ్మూలం రాసింది ఏంటంటే, విడాకుల సమయంలో పిల్లలు ఆడవాళ్ళ ఆస్తి కారాదు, కస్టడీ అనేది ముందు వెనక చూసుకోకుండా ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు పిల్లల్ని చంపేసే తల్లులను కూడా చూస్తున్నాం మనం. 3 పిల్లల్ని చంపేసింది ఒక ఆవిడ. నిన్న ఒక ఆవిడ 2 పిల్లలతో చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. సో ఇలాంటి తల్లుల చేతిలో మనం పిల్లల్ని పెట్టడం కరెక్టా? కస్టడీ అనేది ముందు వెనక చూసుకోకుండా ఆడవాళ్ళకి ఇవ్వడం కూడా తప్పు. ఇలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. 493, 376, 498A ఇలా కస్టడీకి సంబంధించింది. భరణం అయితే అసలు మరీ దారుణం. మగాడికి సెక్స్ కావాలి, ఆడదానికి డబ్బులు కావాలి. ఇది ఏంటండి? దీన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు. ఇది లిటరల్లీ ప్రాస్టిట్యూషన్ తప్ప ఇంకోటి ఏమీ కాదు. బంధం, అనుబంధం, దీనికి ఏ రకమైన వాల్యూ లేకుండా భరణం అనేదాన్ని ఒక బజార్లో దొరికే విషయం చేసేసారు. ఎవరైనా సరే కేసు పెట్టచ్చు, తర్వాత సెటిల్మెంట్కి వెళ్ళవచ్చు, కోట్లు లాగచ్చు. భర్తనే కాకుండా అత్తమామల్ని, ఆడపడుచుల్ని అందరినీ హింసించి వాళ్ళు చేస్తే ఇవాళ చూడండి, లేడీస్ కూడా మనతో జాయిన్ అవ్వడానికి కారణం అదే. వీళ్ళు కూడా ఆ చట్టాల వల్ల హింసింపబడుతున్నారు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడదంటే పెళ్ళం మాత్రమే కాదు, తల్లి, చెల్లి, అత్త. ఇప్పుడు ఎవరన్నా అత్త నన్ను వేధిస్తుందని చెప్పి కోడలు కేసు పెట్టచ్చు, కానీ కోడలు నన్ను వేధిస్తుందని చెప్పి ఏ అత్త అయినా కేసు పెట్టగలదా మన దేశంలో? చాలా దారుణమైన విషయం. ఇవాళ మీరు చూడొచ్చు, రాజ్ తరుణ్ వాళ్ళ అత్త మామలు అక్కడ రోడ్డు మీద తోసేసింది అమ్మాయి. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని అత్త మామలని చెప్పుకునే అమ్మాయి రోడ్డు మీద నిలబెట్టింది. ఎండలో నిలబడ్డారు పాపం. వాళ్ళు పొద్దున 1 గంటకి వెళ్తే రాత్రి 10 గంటల దాకా దోమలతో కుట్టించుకుంటూ అలా పాపం షుగర్ పేషెంట్ ఆయన. వాళ్ళు కనీసం వీల్ చైర్ నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వాళ్ళని అంత హింసించి క్రూరంగా చేస్తే, ఇదే కనుక కోడలు అంత వయసులో ఉండి అన్ని చేసుకోగలిగిన ఆవిడ కూడా వీళ్ళ మీద వెళ్ళి 498 పెట్టచ్చు. కానీ తల్లికి రక్షణ ఏది? తండ్రికి రక్షణ ఏది? భర్తకి రక్షణ ఏమీ లేవు. ఖచ్చితంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. మగాడు కాదు, మూగోడు భరించాల్సిన పరిస్థితి. తనతో పాటు తన తల్లి, చెల్లి అందరూ కూడా బాధింపులకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఈ చట్టాలు మారాలి. ఎంత దారుణంగా పర్సన్ అని ఉండాలి తప్ప మేలు, ఫీమేలు, జెండర్ బయాస్డ్ ఉండకూడదు. హస్బెండ్, వైఫ్ కాదు, స్పౌజ్ అని రాయాలి చట్టాల్లో. ఈక్వాలిటీ అనేది ఉండాలి.
మెన్స్ కమిషన్ తో పాటు షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ రావాలి. ఇది ఖచ్చితమైన డిమాండ్ మా అందరికి. హీ టీమ్స్ రావాలి. ఓవరాల్గా జంతర్ మంతర్ వేదికగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరిట వినూతనంగా ఆందోళన చేస్తున్నారు. మహిళలకు ఏదైతే మహిళా కమిషన్ ఉందో పురుషులకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, పురుషుల సమస్యలను కూడా వినాలనేది కూడా పెద్ద ఎత్తున నాంది పలుకుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నిశాంత్తో